హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి నిన్న అర్ధరాత్రి గుసగుసలులో పార్ట్ 1, పార్ట్ 2 దీని తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత వస్తుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 కూడా బాగుంటుంది అనేసి అప్డేట్ అనమాట. కొంచెం చూశాను, ఇంకొక 1.5 అవర్ ఉంది. అది చూసిన తర్వాత దాని రిలేటెడ్ వీడియో చేస్తాను. దాంతోపాటుగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి జరిగింది. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ప్రజెంట్ ప్రోమో ఆల్రెడీ వచ్చింది. విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాట్ ఏ ప్యూర్ సోల్ స్వామి, మామూలుగా అనిపించాలి ఆయన చూస్తుంటే. నిష్కల్మషం. నాకు తెలిసి పేరెంట్స్ అందరూ అలాగే అనిపిస్తారా? కొంతమంది నెగిటివ్గా అనిపించారు. అయినప్పటికి కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే పేరెంట్స్ రిలేటెడ్గా అంత నెగిటివ్గా మాట్లాడాలని నాకు అనిపించలేదు. ఇక పేరెంట్స్ వాళ్ళు పెరిగిన నేటివిటీని తగ్గట్టు, వాళ్ళు ఉన్న నేటివిటీకి తగ్గట్టు ఒక్కొక్కరు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. తప్పదు, వాళ్ళ పాజిటివ్స్ తీసుకొని చెప్దామని అనుకున్నాను, కానీ నెగిటివ్స్ అంతా స్ప్రెడ్ చేయాలని నేను అనుకోలేదు. కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ పేరెంట్స్ కొంచెం నెగిటివ్ షేడ్ అనిపించారు. వాళ్ళ గురించి చెప్పడం అంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఇంకా అంత సీన్ చేయడం అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్రెడీ వాళ్ళ కంటెస్టెంట్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్దాం, కానీ పేరెంట్స్ ఉండేది అంతవరకు పాజిటివ్స్ చెప్పడానికి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు మరీ అంత రూడ్గా బిహేవ్ చేస్తే తప్పించి. ఎగ్జాంపుల్కి నిఖిల్ వాళ్ళ మదర్ రిలేటెడ్గా కొంతమంది పాయింట్అవుట్ చేసి ట్వీట్లు గీట్లు నాకు వేసారు, ఎందుకు చెప్పలేదని. నేను ఏమంటానంటే దాంట్లో పాజిటివ్ వెతికాను నేను. ఇప్పుడు విష్ణుప్రియ రిలేటెడ్గా, తేజ రిలేటెడ్గా సలహాలు ఇచ్చారు. అది కూడా వాళ్ళు అడిగితేనే ఇచ్చారు. నవ్వేది నాకు నచ్చలేదు, అది తగ్గించుకో అని చెప్పి మళ్ళీ లవ్వి చెప్పడం. ఇలా అంటూ చూసే నామినేషన్స్లో ఇట్లా మాట్లాడేది, కానీ అది కొంచెం తగ్గించుకొని టెస్ట్ చేసాక అవి చెప్పారు. అవి కొంచెం మనం ఏమి చేయలేము. దాంతోపాటుగా ఎక్కడ నిఖిల్ వాళ్ళ మదర్ రిలేటెడ్గా చాలామంది నాకు పోస్టులు పంపిస్తున్న మ్యాటర్ ఏంటంటే, ఉన్నది నేను చెప్పకపోతే నేను ఏదో కప్పుపుచ్చినట్టుగా ఉంటుంది. అదేంటంటే వాళ్ళ ఆవిడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏదో ఉంది, అది నిజంగా ఆవిడదో కాదో మనం ఎప్పటికీ గుర్తించలేము, కానీ 90% ఆవిడది అన్న ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. దాని రీజన్ ఏంటంటే ఆవిడ పాత ఫొటోస్, ఆవిడవి వీడియోస్ అవి ఉన్నాయి. ఒక 1500 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక 2 పోస్ట్ వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులు నేను ముందే చూశాను, వాళ్ళు పెట్టిన తర్వాత చూశాను. ఇప్పుడు డిలీట్ చేస్తున్నారంట. ఆ పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులు ఏంటంటే కొంచెం చంపకేసి కొట్టాలి అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూస్తుంటే అన్నట్టుగా విష్ణుప్రియని, ఎప్పుడు నిఖిల్ని ఆ మాట అంటే చూసారా, గాజులు ఎర్రబొట్టు పెట్టుకోమని అని ఆ రిలేటెడ్గా ఆ పోస్ట్ పెట్టి ఆవిడ చేసిన కామెంట్స్ అవి కింద డిస్క్రిప్షన్. దాంతోపాటుగా ప్రేరణ రిలేటెడ్ కూడా కొంచెం నెగిటివ్గా ఆవిడ పోస్ట్ చేస్తుంది. సో కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ పోస్ట్ చేయడం అనేది 100కి 100% తప్పు అనేది నా ఉద్దేశం. సో దీన్ని నేను కవర్ చేయాలి అనేసి అనుకోవట్లేదు. దాంతోపాటుగా అందరూ పోస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని చెప్పకుండా ఉండాలనిపించలే. ఏది చెప్పకుండా ఉండాలి అనుకున్నానంటే, మహా అయితే హౌస్లో వాళ్ళ బిహేవియర్ ఏదైనా రాంగ్ అనిపిస్తే దాన్ని మరీ తమ్నేల్ పెట్టి దాన్ని అంత గట్టిగా చెప్పడం ఎందుకులే పోని, వాళ్ళకి అంత కెమెరా ఫీల్ ఉంటుంది, వాళ్ళు కొత్త కదా ఆ ఫీలింగ్ నేను తీసుకున్నా. కానీ అవుట్ సైడ్ చేయడం అనేది తప్పే అండి. వాళ్ళ అమ్మగారు చేస్తున్నా, వాళ్ళ నాన్నగారు చేస్తున్నా, ఇంకొకరు చేసినా తప్పే. ఎందుకంటే నబీల్ వాళ్ళ బ్రదర్, ఆయన ఇన్ఫ్లుయెన్సర్, ఆయన ఒక ట్రోల్ వీడియో చేశాడు గౌతమ్ కృష్ణ మీద. అప్పుడు దానికి రివ్యూవర్స్ అందరూ తప్పబట్టాం. దెర్ ఈజ్ నో డౌట్, అందరూ తప్పబట్టారు. ఎందుకంటే రివ్యూవర్స్గా వేరే వాళ్ళుగా ఒకరినొకరు విమర్శించడం, ట్రోల్ చేయడం అవన్నీ కామన్. కానీ ఫ్యామిలీ మెంబర్సే, కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్సే కంటెస్టెంట్స్ని ట్రోల్ చేయడం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది ఆ సంస్కృతి మన తెలుగులో ఇంకా రాలా. ఎందుకంటే ఈవెన్ చూడండి, ఎవరి కంటెస్టెంట్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో కూడా పోస్ట్ చేసుకునేటప్పుడు మిగతా కంటెస్టెంట్స్ ఫుటేజ్ పెద్దగా రాకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అలాంటప్పుడు పోస్ట్ చేయడం రాంగ్ కదా. సో ఇది కూడా వాళ్ళ మదర్ గారి ఇన్స్టాగ్రామ్ 90% వాళ్ళ మదర్దే అన్న ఫీలింగ్ వస్తుంది. తప్పండి అలా చేయడం. అది నాకు తెలిసి వాళ్ళకి అర్థమైనట్టే ఉంది. ఇనిషియల్ డేస్లో కాబట్టి ఆ ప్రొఫైల్ ప్రైవేట్లో ఉండొచ్చు, మేబీ అది ఎందుకు లేని పోస్ట్ చేశారేమో. ఎలా చేసినా తప్పు, అది అందరు ఖండిస్తున్నట్టుగా నేను కూడా ఖండిస్తున్నాను. అది తప్పు అలా చేసిన మాత్రం. దానికి ఇంకేమన్నా అనగలుగుతామా? అంతే. ఇప్పుడు నబీల్ వాళ్ళ బ్రదర్ చేసినప్పుడు కూడా తప్పు అనే చెప్పాం. వాళ్ళు ఆ తర్వాత రెక్టిఫై చేసుకుని తర్వాత రిపీట్ కూడా చేయలేదు, విచ్ ఈస్ గుడ్ థింగ్. సేమ్ ఇది కూడా జరుగుద్ది అని అనుకుంటున్నాను, జరగాలి. కానీ అక్కడ ఇంకొక నెగిటివిటీ అక్కడ ఏం స్ప్రెడ్ అయిందంటే, ఆవిడికి పడట్లేదు లోపలికి వచ్చి, అందుకని విష్ణుప్రియ రిలేటెడ్గా నవ్వొద్దు అని సలహా ఇవ్వడం, అది సలహా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఈ పోస్ట్ వల్ల ఇంకొంచెం నెగిటివ్ వస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ ప్రేరణ రిలేటెడ్గా ప్రేరణకు దూరంగా ఉండు అని చెప్పడం, అంటే ప్రేరణ ఆవిడకి నచ్చట్లేదు, అది బయట ఈ పోస్ట్ ద్వారా ఇండికేషన్ వస్తుంది. సో ఇవన్నిటిని కనెక్ట్ చేసుకుంటే అది నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది, విచ్ ఈస్ మీనింగ్ఫుల్. దాంట్లో మళ్ళీ మనం వెనక్కి కప్పుపుచ్చడం కాదు. ఆవిడ చేయకుండా ఉండాల్సింది, ఇక నుంచి నేను చేయకుండా ఉంటారు అనుకుంటున్నాను. మన దాకా వస్తే రీచ్ అయిందంటే చెప్పకుండా నేను ఉండలేను, అది నా ఉద్దేశం. నా వర్షన్ నేను చెప్పా. సింపుల్ అండి. మీరు ఒకటో గుర్తుపెట్టుకోండి, నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, గౌతమ్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఈ సీజన్ ఫుల్ టైటు. వీళ్ళే గెలుస్తారని 100% చెప్పలేము. ఎవరైనా గెలవచ్చు. వితిన్ 1-2 ఎపిసోడ్స్లో మొత్తం మారిపోద్ది. అంత సినారియోస్, అంత ఇదున్న సీజన్ ఇది. నో డౌట్ అండి, టైట్గా పెట్టేస్తున్నారు. బిగ్ బాస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది సీజన్. విన్నర్ విషయంలో మాత్రం, మిగతా అంతా ఎత్తిపోయినా కూడా
టూ గుడ్ అంతే. దాని గురించి మాట్లాడదాం అంతేగాని ఇప్పుడే చేతులు ఎత్తేయడం, ఇప్పుడే ఒక రివ్యూ చెప్పారనో, నేను చెప్పాను, ఇంకొకరు చెప్పారనో, మా వాడు అయిపోయిందని ఎవరిని అనుకోవాల్సిన అవసరం లేదు. సింగిల్ ఎపిసోడ్ మొత్తం చేంజ్ అవుద్ది అంతే. నేను దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడతాను. దీని మీద మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం. అదే లైవ్లో అను గారు వెళ్ళిపోయిన తర్వాత, అవినాష్ వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయిన తర్వాత, గౌతమ్ నబీల్ వెజల్స్ క్లీనింగ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆ వెజల్స్ క్లీనింగ్ చేస్తున్నారు. చేసేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇట్లా అనేది వెజల్ క్లీనింగ్ గురించి. తర్వాత అవినాష్ ఫన్ టాస్క్ అప్పుడే కాదు, మామూలుగా వాళ్ళ వైఫ్ చెప్పిన మాటలు తేజ చెప్తున్నాను. ఫన్ టాస్క్స్ ఉన్నప్పుడే కాదు ఫన్ చేయడం, మిగతా టైంలో కూడా చేయంటే చేస్తున్నావు కదనా, చేస్తున్నావు నువ్వు, చేస్తుందని చెప్పింది, మరే నువ్వు చేస్తున్నావు బాగానే ఫన్ జనరేట్ చేస్తున్నావు, నేను చెప్పాను కదా అనేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అను గారు వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత పృథ్వీ, వాట్ ఏ టాలెంటెడ్ పర్సన్ స్వామి, నిజంగా పృథ్వీ హెవీ టాలెంటు, అంటే ఓవర్ టాలెంట్. ఇంకా అసలు ఆర్టిస్టులు అంత టాలెంట్ అని కాదు, అసలు ఆర్టిస్ట్గా ఆయన కానీ ఆర్టిస్టులాగా అని కానీ అతను బిహేవ్ చేసినప్పుడు ఎప్పుడు నేను ఆర్ట్ బాగా వేస్తాను కానీ అట్లేం అండు, నీట్గా ఆ పలక వచ్చింది చూసారా టాస్క్ కోసం, ఆ పలక మీద ఆర్ట్లు వేసాడు స్వామి. అందరి బొమ్మలో విత్ ఇన్ సెకండ్స్లో అలా వేసేస్తే వచ్చిన వాళ్ళందరూ ఈజీగా గుర్తుపడుతున్నారు, ఇది నబీల్ కదా, ఇది ప్రేరణ, ఇదిగో యష్మి అనగానే యష్మి ఏంట్రా నాను కాదురా అనేసి నవ్వి, చూస్తే నాకు కూడా అదే అనిపించింది, నిజంగానే నేనే కదా అనిపించింది, ఏంటి ఇది ఇంత బాగా వేసాడు అనేసి అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నబీల్ అయితే క్లియర్గా అందరినీ గుర్తుపడుతున్నాడు, ఇది కదా ఇదిగో నబీల్ బ్రో, సూపర్ బ్రో, నువ్వు సూపర్ టాలెంట్ మంచి, అస్సలు షాక్ అనేసి షాకింగ్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అందరూ. టూ గుడ్ టాలెంటెడ్ పర్సన్. దాంతోపాటుగా ఈ రివ్యూలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పృథ్వీ ఈజ్ ఆల్సో వెరీ జెన్యూన్ కంటెస్టెంట్. అదేంటని చెప్తా. ఏ వర్షన్లో అంటే హీఈస్ వెరీ జెన్యూన్. ఆ లవ్ ట్రాక్ విషయంలో అనేది నా ఫీలింగ్, దాని గురించి మాట్లాడతా. మిగతా అంతా అని కాదు, ఆ లవ్ ట్రాక్ విషయంలో ఆ విషయం వచ్చినప్పుడు మాట్లాడతా. తర్వాత శ్రీ విష్ణు ఎగ్జాక్ట్గా వేసావురా ఈ యష్మిది అనగానే యష్మి ఆ కన్ను చూసినప్పుడు నిజంగా నాకదే అనిపించిందే అనేసి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సరికి విష్ణు, మా చెల్లి వస్తుందేమో నాకు తెలియదు, ఎందుకంటే మా నాన్నకి కష్టం మాట్లాడలేడు, ఇబ్బంది పడిపోతాడు, అందుకనేసి మా చెల్లిని తోసేస్తారేమో చిన్నగా అనేసి చెల్లి వస్తుంది అన్నట్టుగా ఆవిడ గెస్ట్ చేస్తుంది, వాళ్ళ నాన్నగారు సరిగా మాట్లాడలేరు అనేది ఆవిడకి తెలుసు కాబట్టి. తర్వాత బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఏదైతే చేస్తున్నారో మీరు తక్షణమే అది ఆపేసి నెక్స్ట్ రేపు చేయండి అంటాడు. ఎందుకంటే దానివల్ల రోజు వీక్ అంతా రావాలి కదా ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే అయిపోయింది అనుకోండి, వీక్ అంతా ఎక్కడ వస్తుంది, అందుకనే ఇప్పుడు వద్దులేండి, రేపు చేద్దులేండి అని వదిలేశాడు. ఆ తర్వాత విష్ణు వాళ్ళ ఫాదర్ గారు వచ్చారు. సో ఆయనది నీట్గా ప్రశాంతంగా వచ్చేసారు. వచ్చినప్పుడు వాళ్ళందరూ గీజు ఏమి లేదు, నార్మల్గా ఉండిపోయారు. పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటూ చూస్తాను. వాటే ఎమోషనల్ మూమెంట్స్ స్వామి. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు డైవర్స్ తీసుకున్నారు. సో వాళ్ళ ఫాదర్ వేరే మ్యారేజ్ చేసుకున్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన వేరే ఊర్లో ఉంటున్నాడు, బాపట్ల దగ్గర. సో ఈవిడ దగ్గరికి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు, కనెక్షన్ ఉంది. కానీ ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ మదర్ దగ్గర లేకపోవడం, ఆవిడ ఆల్రెడీ షోలో చెప్తారు గంగవ్వతో, వాళ్ళ మదర్ ఉన్నంత వరకు వాళ్ళ మదర్తోనే ఉన్నారు. వాళ్ళ మదర్కి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ నాన్నగారి ఫ్యామిలీస్తో పెద్దగా కనెక్షన్ మేము పెట్టుకోలేదు, నాకు ఎందుకంటే అమ్మంటే ఇష్టం కాబట్టి అని వెరీ ఎమోషనల్ని నవ్వుతూ చెప్పింది ఆవిడ ఆ రోజు. ఇప్పుడు అదే చెప్తుంది ఇండైరెక్ట్గా. అంటే ఆ ఎమోషన్ ఎంత ఎమోషన్ అంటే అందరికీ తెలిసింది ఏంటి, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ విడిపోయి ఉన్నారు, వాళ్ళ ఫాదర్ పెద్దగా ఎవరికి తెలియదు. అలాంటి ఫాదర్ ఇన్ని కోట్ల మంది చూసే ఎపిసోడ్ ఆ షో లోపలికి వచ్చాడు అంటే ఆ అమ్మాయి కళ్ళలో ఎంత ఆనందం ఉండాలని చూడండి. వెరీ ఎమోషనల్ ఎపిసోడ్ అంటే దాన్ని ఎమోషనల్గా ఏదో చేద్దాం అని కూడా ట్రై చేయలేదు. ఈరోజు ట్రై చేయడం వదిలిపెట్టండి, సీజన్ మొత్తం మీద ఏ రోజు కూడా ఆ అమ్మాయి ఎమోషనల్ ట్రాక్ వేసేయాలనో ఏదో ఒకటి కన్నింగ్గా గీట్ చేసి ఆ ఓట్లు పట్టాలనేసి ఏమీ లేదండి. మోస్ట్ జెన్యూన్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఏమీ వచ్చేది లేదు, ఏమీ పోయేది లేదు, హార్ట్ఫుల్గా అనిపించిందండి. నేను చాలా సందర్భాల్లో కొంతమంది ఐడియా లేకుండా వాగుతుంటారండి, వీడియోలు చూడరు, రివ్యూలు చూడరు. ఎలా ఉంటుందంటే, అరే నువ్వే కదరా నెగిటివ్ చేసావు విష్ణుని, ఇప్పుడు మోస్ట్ జెన్యూన్ అంటారంటే, నేను నెగిటివ్ చేసిన ప్రతిసారి చెప్పే మాట అదే, షీఈస్ జెన్యూన్ అంతే. ప్రతిసారి చెప్పిన నాకు అనిపించింది ఫస్ట్ నుంచి అదే కొడుతుంది. అరే నామినేషన్స్కి వచ్చేసరికి నేను ఎన్ని రోజులు ఉంటాను, నేను ఫేక్ చేయలేను అనేసి డైరెక్ట్గా చెప్పేస్తుంది. నాకు రీజన్స్ ఎంత ఉంటే అంతే చెప్పేస్తానని క్లియర్గా చెప్పేస్తుంది. ఎక్కడ ఏమీ లేదు, టాస్క్ వస్తే పగలబడి ఆడాలని లేదు, అవకాశం వస్తే అందరికీ ఇచ్చేస్తుంది. నేను ఆడదగినప్పుడే ఆడతాననేది, మెగా చీఫ్ అవ్వాలనుకున్నప్పుడే అవుతాననేది. ఏ రకంగా చూసుకున్నా షీఈస్ వెరీ జెన్యూన్ ఉన్న ప్రతి ఒక్కరూ పాజిటివ్ అవుతారని కాదు, నెగిటివ్ అవుతారు కాదు. ఇన్ని నెగిటివే ఆర్ పాజిటివే, షీఈస్ జెన్యూన్.
తనకు అనిపించింది తనకు చేస్తానే ఉంది కానీ ఫేక్ చేయట్లేదు అని నా పాయింట్. అది కొన్నిసార్లు పాజిటివ్గా అనిపించింది జనాలకి, కొన్నిసార్లు నెగిటివ్గా అనిపించింది జనాలతో పాటు నాకు కూడా అలాగే అనిపించింది. కానీ తనైతే ఫేక్ చేయలేదు స్వామి, ఏ విషయంలో ఫేక్ చేయలేదు. ఎమోషన్స్ని హైడ్ చేసుకున్నారు, ఎమోషన్స్ని చూపించి ఫేక్గా జనాల్లో ఓటింగ్ కోసం ట్రై చేయడం కానీ ఇలాంటి ఏమీ చేయలేదు. దట్ ఈస్ వెరీ నైస్ ఫ్రమ్ విష్ణుప్రియ గారు. ఈ ఒక్క ఎపిసోడ్తో విష్ణుప్రియ గారి గ్రాఫ్ చాలా చేంజ్ అవ్వబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ బిగ్ బాస్లో కూడా, తెలుగు బిగ్ బాస్ నేను చూసింది, ఏరే బిగ్ బాస్లో చూడలేదు, ఏ బిగ్ బాస్ షోలో ఏ లాంగ్వేజ్లో గురించి తెలియదు కానీ మన తెలుగు లాంగ్వేజ్లో ఇంతవరకు జరిగిన ఏ సీజన్లో కూడా ఇంత జెన్యూన్గా పేరెంట్స్తో కూడా నాకు అతనంటే ఇష్టం కాబట్టి నేను ఎందుకు ఆపుకోవాలి అని చెప్పిన ఏకైక కంటెస్టెంట్ అండి. ఇక మళ్ళీ వస్తారు అని కూడా నేను అనుకోవట్లా. ప్రతి కంటెస్టెంట్ అంతకుముందు సీజన్స్లో అది లవ్ లాగా ఫ్రెండ్షిప్ లాగా మిక్స్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసేవాళ్ళు. అలాంటిది ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ నాన్నగారు వస్తేనే, వాళ్ళ నాన్నగారు సలహా ఇచ్చిన తర్వాత, వాళ్ళ మదర్ సలహాలు ఇచ్చిన తర్వాత అందరూ చేంజ్ చేసుకుంటారు. అలాంటిది ఆవిడ చేంజ్ చేసుకోకుండా నేను ఫీలింగ్స్ ఉన్నాయి నాకు అన్నట్టు చెప్పింది చూసారా, పడిపోయానండి నిజంగా. ఫ్లాట్ నేను, ఏ రకమైన ఫ్లాట్ అంటే లవ్ ఫ్లాట్ కాదు, అంటే ఫిదా అనిపించింది. ఏరా ఇంత జెన్యూన్గా ఉంది ఈ పిల్ల, ఈ అమ్మాయి అన్న ఫీలింగ్ వచ్చింది. వెరీ గుడ్ అండి, ఇంకా చెప్తా ఉండండి. చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అక్కడ చేసేది 99% ఓటింగ్ కోసం ఏదైనా చేస్తారు. దీంట్లో కూడా నెగిటివ్ వెతుకుతున్న ఉడాలుగాలు ఉన్నారండి. ఏ విధంగా, అరే ఓట్ల కోసమే అక్కడ యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు కూడా, ఎందుకంటే ఓట్లు ఇలా చేస్తేనే పడతాయి కాబట్టి అంట. బ్రెయిన్ ఉందా? హౌస్లో బ్రెయిన్ ఉండాలి అలా మాట్లాడే వాళ్ళకి. ఏదైనా పేరెంట్స్ వచ్చి చెబుతున్నారంటే దాన్ని మార్చుకోమని గట్టిగా చెప్తున్నారంటే, దట్టు ఆయన ఫ్యాన్స్కే నచ్చట్లేదు, జనాలకి నచ్చట్లేదు నీది అని చెప్పినప్పుడు ఓకే అనేసి మార్చుకుంటారు. కానీ నాకు అది ఫీలింగ్స్ ఉన్నాయని రిపీటెడ్గా చెబుతుందంటేనే వెరీ జెన్యూన్. అది ఈ రోజుకి రోజు చెప్పాలా. చాలాసార్లు వైల్డ్ కార్డ్స్ అంత ఎందుకండి, వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పినా వేరే వాళ్ళు హింట్స్ ఇచ్చారంటేనే ఇంకా ఆపేస్తారు. హైపర్ ఆది వచ్చి చెప్పాడు, వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారు, నామినేషన్ చేసి చెప్పారు 2-3 సార్లు. ఎక్కడైనా ఆపిందా? ఎక్కడైనా మళ్ళీ వెనక్కి తగ్గిందా? మళ్ళీ అదే ప్రేమ అదే విధంగా జెన్యూన్గానే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. హౌస్లో ఉన్నంతవరకు టూ మచ్ ఆఫ్ జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయి పృథ్వీరాజ్ మీద అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది బయటకు వచ్చిన తర్వాత తను ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని బట్టి, ఈవిడ ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని బట్టి అది కంటిన్యూ వద్దా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు పృథ్వీ సైడ్ నుంచి ఏమీ లేదు కాబట్టి, ఈవిడ సైడ్ నుంచి ఉంది, అది మళ్ళీ కంటిన్యూ వద్దా లేదు కూడా తెలియదు. ఆవిడ వైపు నుంచి మాత్రం ట్రూ జెన్యూన్ లవ్ ఫీలింగ్ అయితే ఉంది అని క్లియర్గా తెలిసిపోతుంది. అలా జెన్యూన్గా యాక్సెప్ట్ చేయడం ఇన్ని కెమెరాల ముందు, ఇన్ని మంది ముందు, టూ గుడ్ అండి. దాంట్లో కూడా ఇంకా లాజిక్గా చెప్తామనండి. చెప్పిన తర్వాత కంటెంట్లోకి వెళ్దాం, అది కంటెంటేనే ఇది కూడా. దాంట్లో కూడా ట్రూ లాజిక్ ఎందుకు అంత ఓవర్ జెన్యూన్ అనిపిస్తుందంటే, అండి అక్కడ ఏదైనా ట్రాక్ పెట్టుకుంటే, ఏదైనా ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే, సంథింగ్ ఏదో చేయాలనుకుంటే ఓట్ల కోసం కానీ, ఆ లైమ్ లైట్లోకి రావాలని కానీ, ఆ క్రేజ్ పెంచుకోవాలని కానీ చేస్తారు. కానీ పృథ్వీరాజ్తో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ క్రేజ్ ఉన్నది విష్ణుప్రియ గారికి. ఫాలోయింగ్ పరంగా, ఏ రకంగా పరంగా క్లియర్గా ఎపిసోడ్కి రాకముందు, ఇది సీజన్కి రాకముందు ఆవిడకి ఒకవేళ ఓన్లీ ఫర్ కంటెంట్, ఓన్లీ ఫర్ ఓటింగ్ కోసం అని ఉంటే, ఈవిడ ఫేక్ ట్రాక్ ఏదైనా నిఖిల్తోనో ఇంకొకరితోనో ఆవిడ ట్రై చేసి ఉండాలి. కానీ అలా చేయలే. అతనికంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న పృథ్వీతో చేసింది, అది కూడా చాలా జెన్యూన్. దాంతోపాటుగా ఏమన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆట మార్చుకుని అతను ఫైనల్కి వచ్చేసి విన్నర్ అయిపోతాననే రేంజ్లో ఏమన్నా ఉండిందా? ఆట మీకు కొంతమందికి అలా అనిపించుండొచ్చు పృథ్వీరాజ్ ఫ్యాన్స్కి. కానీ అక్కడున్న సిచ్యువేషన్ నేను చెప్తాను, రియాలిటీ ఏంటి. ఆవిడ ముందే అతను చాలాసార్లు లాస్ట్ దాకా వచ్చి ఎలిమినేట్ అవుతాడనే సిచ్యువేషన్ దాకా వచ్చిపోయాడు కదా. అలాంటి చూసినప్పుడు ఇలాంటి ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్న కంటెస్టెంట్ని నేను లవ్ చేసి ట్రూ ఫీలింగ్ చూపించినంత మాత్రం అతనికి ఆవిడకేమి నెగిటివ్, ఆవిడకేమి ఓట్లు పడవు కదా. ఓట్ల కోసం చేసి ఉంటే, ఓట్ల కోసం కూడా కాదు అనేది క్లారిటీ వచ్చింది అక్కడ. ఇంకొక యాంగిల్ ఏంటంటే, నెక్స్ట్ లెవెల్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎందుకు రావడాలి ఇంగ్లీష్ అన్నప్పుడు, మోస్ట్ జెన్యూన్ అని ఈ పర్టికులర్ పాయింట్లో జెన్యూన్ అని పృథ్వీరాజ్ కూడా ఎక్కడ నాకు అనిపించిందంటే, ఇతనికంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న అమ్మాయి ఇతనికి పడుతుంది బిగ్ బాస్ హౌస్లో, విష్ణుప్రియ గారు. అయినా కూడా అతను ఇష్టం లేదంటే ఇష్టం లేదు, ఆ యాంగిల్ లేదంటే లేదన్నట్టుగా ఉంటున్నాడు. కానీ సరే మనం ప్రొసీడ్ అవుదాం, ఓట్లు పడతాయి అన్న ఫీలింగే లేదు మనోడు కూడా. ఎందుకంటే తను చూస్తున్నాడు కదా, తను ఎప్పుడు లాస్ట్ దాకా పోయింది ఉందా, ఒకసారి ఏమైనా పోయిందా, పోలేదు అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయినప్పటికీ ఫాలోయింగ్ ఎక్కువ ఉందని అతను కూడా తెలుసు. ఆ అమ్మాయి ఇష్టపడుతున్నప్పుడు ఈ ట్రాక్ పెట్టుకుంటే ఓటింగ్ పడద్దని ఆ ఫీలింగ్ కూడా అతను కూడా లేదు. అతను కూడా జెన్యూన్గా అనిపిస్తుంది. ఈ పర్టికులర్ పోర్షన్లో ఇద్దరు జెన్యూనే. టూ మచ్ జెన్యూన్ వచ్చేసరికి విష్ణుప్రియ గారు వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పారు కాబట్టి ఇంకా మాట్లాడదు దాని గురించి. సూపర్ అండి, నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఆ అమ్మాయి. ఎంత ఇంప్రెసివ్ అంటే, ఈ సీజన్లో కప్ ఎవరైనా గెలవని, నేను టైటిల్లో పెట్టింది కప్ ఎవరైనా గెలవని, కానీ ఈ సీజన్లో మనసులు గెలిచేది మాత్రం గెలిచేసిందండి అమ్మాయి. ఆల్రెడీ షీ ఓన్ హార్ట్స్. ఎలా? బికాజ్ ఆఫ్ హర్ జెన్యూనిటీ.
కప్పు గిప్పు పక్కన పెడితే షో అనేది పర్సనాలిటీకి సంబంధించింది. ఆ అమ్మాయి రిపీటెడ్గా చెప్తుంది. సో ఆ అమ్మాయి పర్సనాలిటీకి తగ్గట్టు ఆ అమ్మాయికి ఏది అనిపిస్తే చేస్తుంది అనేది క్లియర్గా కనపడుతుంది. పిల్ల బచ్చ చేష్టలు చేస్తుంది, మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు మెచ్యూర్గా ఉంటుంది, టాస్క్లు ఆడినప్పుడు టాస్క్లు ఆడుతుంది, అన్నీ డైరెక్ట్గా చెప్పేస్తుంది. వెరీ గుడ్, అంతే. మనం ఇంకేం తప్పడానికి లేదండి. పృథ్వీరాజ్తో తిరిగినా అక్కడ ఏం చేసినా ఎలా ఉన్నా కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళ నాన్నకే చెప్పినప్పుడు మనం ఎంత చెప్పండి. టూ గుడ్ అండి. తర్వాత సరికి వాళ్ళ నాన్నగారు వచ్చారు. రాగానే విష్ణు ఫాదర్ సైలెంట్గా వచ్చారు. విష్ణు అంట వచ్చాడు చిన్నగా బయట నుంచే. ఇంకా వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న డాడీ అనేసి విపరీతమైన స్మైలు. తేజ కూడా వింతగా చూస్తాను, ఏంటి పిల్లని డాడీ అనేసి. విష్ణు ఫుల్ హ్యాపీ, భయంకర హ్యాపీ. చిన్న పిల్లల అనేసి అంటానే ఉంది. అందరూ వింతగా చూస్తున్నారు క్యూట్గా. తర్వాత వాళ్ళ నాన్న ఏమన్నారంటే ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తెలుసమ్మా, అందరూ తెలుసమ్మా నాకంటే. అవినాష్ అంకుల్ పృథ్వీ కూడా తెలుసు నాకంటే. పృథ్వీ కూడా తెలిసే ప్రేరణ పృథ్వీ మాత్రమే తెలుసు అనేసి అందరూ. ఆయన ఎంత ప్యూర్ సోల్ అంటే ఎంతమంది క్లియర్గా ఆయన మీద పంచులు వేస్తూ ఉన్నా కూడా దాన్ని చాలా టేక్టీజీగా తీసుకున్నారు. వాళ్ళు కూడా పంచులు వేసేది చాలామందికి అట్లీస్ట్ కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు, కానీ నాకు అనిపించలేదు. ఎందుకంటే అతను అలాగే రెసిప్రోకేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా దాన్ని లీనియన్స్ తీసుకొని జోకులు వేస్తున్నారు. నేను కూడా తీసుకుంటున్నాడు. వాళ్ళకు కూడా అనిపించింది ఇతను ప్యూర్ సోల్లో ఇతని మీద ఏం మాట్లాడినా ఈయన మంచోడు అన్న ఫీలింగ్, అంటే ఆ స్పేస్ ఇస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. చాలా జోకులు వేసారు. చెప్తామనండి. పృథ్వీ తెలుసమ్మా అనగానే నాకు తెలుసు అమ్మ పృథ్వీనే తెలుసు అంట ప్రేరణ. విష్ణుప్రియ అనేసి నవ్వుకుంటా ఉంది. ఆ తర్వాత విష్ణుప్రియ నానా బయటికి వెళ్దాం రా మాట్లాడదాం అంటే అందరితో మాట్లాడదాం, టైం ఉంది, అందరితో మాట్లాడదాం, తల ఒక మాట మాట్లాడదాం, రా 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 అనేసి కూర్చోబెడితే September 7 మాట్లాడి వెళ్దామా, కాసేపు మాట్లాడి వెళ్దాం అనేసి యూకు బదులు 7 పడింది. అవినాష్ అంకుల్ ఏంటి అంకుల్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు, యో ఏం యాక్టివ్గా ఉన్నారు అంకుల్, ఏ అనేసి ఫుల్ సూపర్ అంకుల్ నువ్వు భయంకర యాక్టివ్గా ఉన్నారు మీరు అనగానే అనేసి నవ్వుకోద్దాం. మా నాన్న అంతే అనేసి అంటుంది. కానీ కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది మా నాన్నగారికి అని. తర్వాత గౌతమ్ ఏమంటారంటే అంకుల్ ఎప్పుడు అందరిని అడుగుతున్నాడు అదే మాట. నిన్న అను గారిని కూడా అడిగితే అవినాష్ తర్వాత నీకు ఎవరు ఫేవరెట్ అని అడిగితే ప్రేరణ అని చెప్పారు. అందరికి వండి పెడుతున్నారు బాగున్నారు కాబట్టి. ఇక్కడ కూడా అంకుల్ విష్ణుప్రియ తర్వాత మీకు ఎవరు ఫేవరెట్ అనగానే అందరూ ఫేవరెట్, అందరూ బాగా ఆడుతున్నారు, అయ్యో అందరు ఇదే డైలాగా అనేసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. తర్వాత వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇంకో మాట, మా ఊరు అండ్ వీళ్ళ అమ్మ ఊరు అంటే వీళ్ళ అమ్మగారు విష్ణుప్రియ వాళ్ళ అమ్మగారు ప్లస్ వీళ్ళ నాన్నది ఊరు పక్కనే అంట. సో అక్కడ ఇద్దరు పక్క ఊర్లేమాయి వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు. వీటి గురించి చెప్తా ఉన్నాడు, వీళ్ళందరికీ చెప్తా ఉంటాయి. మాది బాపట్ల అంటే మా తెనాలనేసి తేజ అంటుంటే అవును తెలుసు అన్నీ తెలుసు. వీళ్ళ అమ్మగారితో కూడా అక్కడే ఇట్లా ఈ డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. వాళ్ళ నాన్నలా ఇంకా బాగా ఆడాలరా, కొంచెం బాగా ఆడాలరా నువ్వు అనగానే నానా అందరి ముందు చెప్పొద్దు నానా ఇది అనగానే అందరూ అవుతారు. ఇంతవరకు ఏం ఆడలేదంటారు అంకుల్ అయితే. ఇదిగో మీ నాన్న చెప్తున్నాడు చూడండి అని స్నిక్లీ వీళ్ళందరూ కామెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా విష్ణు వల్ల వాళ్ళ నాన్న ఇంకో మాట్లాడాడు, గౌతమ్ బాగా ఆడుతున్నాడు, గౌతమ్ బాగా ఆడుతున్నాడు అందరూ బాగా ఆడుతున్నారు అంటాడు. మళ్ళీ అనగానే నానా నీకు ఆయనకి ఏం కనపడుతుంది అయితే మాకు కనపడలేదు, నీకు ఆట కనపడుతుందా, ఆయన ఆట కూడా కనపడుతుందా అన్నట్టుగా అంటారు. అది ఫన్నీగా నేను దాని మీద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత సరికి అందరికీ టాలెంట్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది, కానీ కొంచెం లక్ అయితే ఉండాలి కదా అనేసి వాళ్ళ నాన్న అందరినీ గురించి అంటా ఉండు. తేజ అప్పుడే అంకుల్ మనంతా నాది తినాలి మీరు తినాలి, ఏదైనా మ్యారేజ్ ఏదన్నా చూడండి అంకుల్ పెళ్లి చేసుకుంటా అనగానే వాళ్ళ నాన్న 20 పుల్లప్పులు తీస్తే పుషప్పులు బదులు పుల్లప్పులు అన్నాడు. కన్ఫ్యూజ్ అయ్యి 20 పుల్లప్పులు తీస్తే నీకు పిల్లని చూస్తాను బాయ్, లేకపోతే నేను చేసి చూపిస్తా పుల్లప్పులు నాకు ఓకేనా అనగానే 20 తీయలేను కానీ అనేసి సరే తీయడానికి ట్రై చేయని గౌతమ్ చూపించాడు. ఇంకా తీయడం స్టార్ట్ చేసి సరిగ్గా తీయట్లేదని చెప్పి ఏనెళ్ళి ఇలా తీయాలని చెప్పి చేసి చూపిస్తే యాజ్ ఇట్ ఈస్కి 20 వాళ్ళు 10 చాలంటే ఆగినా కూడా ఆపలా, 20 చాలన్నా కూడా 20 తర్వాత కూడా ఆపకుండా తీస్తుంటే ఇంక లేపారు వద్దు అంకులని. 20 పుషప్స్ నీట్గా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా తీశారు. ఏమన్నా స్ట్రాంగ్గా అనిపించింది ఆయన ఆ ఏజ్లో. అందరూ నోరు ఎలబెట్టరు. విష్ణుప్రియానే నోరు ఎలబెట్టింది. అరే రోహిణి గారు బాడీ బిల్డర్స్ కూడా నోరు ఎలబెట్టారు. ఏం స్ట్రాంగ్ ఏం స్ట్రెంత్ ఉందిరా స్వామి సూపర్ అని. యోగాలు అది ఇది చేస్తుంటే అది కూడా చేయను అన్నట్టుగా చెప్తా ఉన్నారు. వెరీ గుడ్ అంటే ఆయన ఎంత స్ట్రాంగ్, ఎంత పర్సనాలిటీ, ఎంత హ్యాపీగా ఉన్నారు.
ప్యూర్. అది వాళ్ళ నాన్నగారికి దగ్గర నుంచి వీడికి ఎన్ని యాజ్ ఇట్ ఈజ్ వచ్చాయన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి అందరూ షాకు. నిఖిల్ వచ్చేసరికి మీరు ఉండండి అంకుల్, ఈ పిల్లని తోసేద్దాం, కంటెస్టెంట్గా ఉండండి, ఏంటి మీ స్ట్రెంత్ అనగానే అనేసి అందరూ నవ్వుకుంటా ఉన్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు, బోత్ మై పేరెంట్స్ ఆర్ వెరీ టాలెంటెడ్, యాక్చువల్లీ భలే టాలెంటెడ్ అంకుల్ అనేసి రోహిణి అంటే మా పేరెంట్స్ ఇద్దరు టాలెంటెడ్, వాళ్ళ మదర్ గురించి కూడా గుర్తు చేసుకుంటూ చెప్తున్నారు. అంటే ఈ అమ్మాయి మాట్లాడే ప్రతి మాటలో కూడా గూఢార్థాలు ఎత్తుక్కోవచ్చు మనం. అంటే లోపల ఇంటర్నల్గా ఎంత బాధ ఉంటుంది, మా అమ్మ నాన్న ఇద్దరు టాలెంటెడే, విడివిడిగా ఉన్నారు, కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ కూడా స్మైల్తో మాట్లాడుతుంది చూసారా, ఇవన్నీ కప్పిపుచ్చుకొని మాట్లాడే మాటలు అన్న ఫీలింగ్ వచ్చింది. వెరీ ఎమోషనల్ పర్సనాలిటీ, కానీ వాటిని హైడ్ చేసుకుంటాం చూసారా, వెరీ గుడ్. అదే అమ్మాయి ఏడ్చి గందరగోళం చేస్తే బేబస్ అని ఓటింగ్. తర్వాత సరికి విష్ణుప్రియ, నాన్న మా నాన్నకి కొంచెం నర్వస్నెస్ ఎక్కువలే, అది కనపడుతుందిలే అన్నట్టుగా అంటారు. అది కనపడుతుంది క్లియర్గా, ఆవేశంగా మాట్లాడుతుంది, నర్వస్ అవుతా. అప్పుడల్లా నాన్న ప్రేరణ వచ్చి స్వీట్ తింటారా అంకుల్ స్వీట్ అనేసి అడిగిన విధానం వెరీ గుడ్. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఎంత హైలైట్ అంటే అరటిపండు, అంటే ఎంత బాగా కలిసిపోయి ఆవిడ స్వీట్ తింటారంటే వద్దనేది ఓకే, అరటిపండు చిత్తి తింటా. తర్వాత కూడా వాళ్ళు కాఫీ అడుగుతారు, ఇది చాలా ఫన్నీ కూడా. కాఫీ అడిగితే తాత, కానీ తర్వాత తాత ఆ తర్వాత మళ్ళీ కూడా వచ్చి అడుగుతారు కాఫీ అడి మళ్ళీ వాత. వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ ఏం పెడతారు అంటే నిఖిలు, రోహిణి, నబీలు, అవినాష్, తేజ అంకుల్ని, నబీల్ అంటాడు అంకుల్ని మళ్ళీ వెళ్ళి అందరూ కాఫీ తాగుతారంటే బాగుంటుంది, పాపం ఇప్పటికీ 2-3 సార్లు అడిగితే మళ్ళీ తాగుతా అంటున్నాడు, కొడతాడేమో ఈసారి కోపం వచ్చి అని. అంటే మళ్ళీ అడగాలనుకుంటున్నారు కాఫీ తాగుతారని, ఆయన పాపం మంచిగా చెప్తా ఉన్నాడు. ఇలా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. నెక్స్ట్ సరికి ఇక్కడ విష్ణుప్రియని బయటికి తీసుకెళ్ళాడయా, అదే హౌస్ చూపిద్దామనేసి తీసుకెళ్ళి హౌస్ చూపిస్తూ ఉండి తర్వాత వచ్చి రూమ్లో కూర్చున్నాడు సపరేట్గా సోఫాలో కూర్చొని. వాళ్ళ నాన్న అంటున్నాడు, విష్ణుప్రియ నామినేషన్స్ గురించి గ్రూప్గా ఎవరితో డిస్కస్ చేయొద్దు, గట్టిగా పాయింట్తో మాట్లాడేదని ఉంటే నీ పాయింట్ నువ్వు చెప్పు, అందుకని నువ్వు డిస్కస్ ముందు చేయొద్దు, అందరూ చేస్తున్నదే ఆవిడ కూడా మిస్టేక్ చేస్తుంది కాబట్టి అది క్లియర్గా చెప్పాలని చెప్పాడు. అప్పుడల్లా విష్ణుప్రియ మాట్లాడడం స్టార్ట్ చేసి అది కాదు నాన్న మాట్లాడడం పెద్దగా మాట్లాడడం స్టార్ట్ చేసి చిన్నగా మాట్లాడు ఏం కాదులే నాన్న అంటే పాప ఆయన అది ఎవరికి వినపడదేమో, ఎవరికి టెలికాస్ట్ చేయడేమో అనుకుంటున్నాడేమో, చిన్నగా మాట్లాడంటాడు. కానీ ఆవిడ అదేం కాదు నాన్న, అదేం కాదు మాట్లాడు. నెక్స్ట్ సరికి విష్ణుప్రియ, పర్లేదు ఇక్కడ అన్నీ గుర్తుపెట్టుకుని చేయాలంటే కష్టం నాన్న, అంత ఈజీ కాదు, అప్పటికి అన్నీ గుర్తుపెట్టుకుని చేస్తున్నాను అనగానే వాళ్ళ నాన్నగారు, మనం పాయింట్ గుర్తుపెట్టుకుని చేయాలమ్మా, నువ్వు మాత్రం కప్పుతో రావాలి, కష్టపడితే ఛాన్స్ ఉంది, నీ ఇష్టం, ఎట్టయినా పాయింట్ గుర్తుపెట్టుకుని గట్టిగా కష్టపడి చేయాలి, ఓకేనా, నామినేషన్ బాగా చేయి. ఈ పాయింట్లోనే పృథ్వీరాజ్ రిలేటెడ్గా వచ్చింది. ఏమని వచ్చిందంటే అది ఆల్రెడీ ప్రోమోలో చూస్తుంటారు, అది లైవ్లో కట్ చేశారు, మనకి ఆ ప్రోమో చూస్తే క్లారిటీ వస్తుంది. కానీ ఒక్కటి ఏంటంటే అమ్మా, ఆ విషయంలో నువ్వు కొంచెం మరీ అటువైపుగా ఉన్నావు అనేది, కొంచెం పృథ్వీ సైడ్ వెళ్తున్నావు అనేది ఎవరికి నచ్చలేదు, మీ ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. ఇది చెప్పిన తర్వాత కూడా ఆవిడ, నాకు ఆ భావన ఉంటే ఎందుకు మార్చుకోవాలి నాన్న అనేది వెరీ డేర్ మాటలు స్వామి, నాకు ఆ ఫీలింగ్ ఉంది, ఎందుకు మార్చుకోవాలి, బయట సొసైటీలో ఉంటే ఒక అబ్బాయి పరిచయం అయితే లవ్ పుట్టుద్దా లేదా, పుట్టితే చెప్తామా లేదా, ఇక్కడ ఉన్నాను, ఇది కూడా సొసైటీ లాంటిది, పుట్టింది చెప్పాను, నా పాటికి నేను ఆట ఆడుకుంటున్నాను, ఆ ప్రేమ అయితే ఉంది, ఎక్స్ప్రెస్ చేసాను, తన ఇష్టం తాంది, నా ఇష్టం నాది అనే సెన్స్లో ఆవిడ ఎక్స్ప్రెస్ చేసిన విధానం, వాళ్ళ నాన్నగారికే చెప్పాను, వాళ్ళ నాన్నగారికే చెప్పిన తర్వాత ఇంక అంతకంటే ట్రూ అని జెన్యూన్ అని కాదని మనం ఎట్టా అనగలుగుతాం. వాళ్ళ నాన్నగారికే చెప్పింది నేను చేసేది, ఆవిడ చేసేదానికి మనం ఏం తప్పుపడతాం, ఆవిడ ఆడతారు, నచ్చితే ఓటేస్తాం, లేకుంటే లేదు, ఎప్పుడు ఆవిడ చెప్పేదే కదా. ఇక్కడ ఇవిడేం ఫేక్ చేయట్లే, నాకు ఓట్లు వేయండి, లవ్ ట్రాక్ పెట్టుకుంటానని, ఆవిడకి ఇష్టం వచ్చింది, నిజంగా ఇష్టం ఉన్నట్టే ఉంది, వాళ్ళ నాన్నతోనే చెప్పింది, ఇంకేం చేస్తాం, వెరీ జెన్యూన్ అనిపించింది నాకు మాత్రం. ఇక్కడ షాకింగ్ బిహేవియర్ అనిపించింది. ఎలా రా, ఎవరైనా ఏమనుకుంటారు, సరే నాన్న నువ్వు కొడతారు, ఇంకోటేదో చేస్తారు, అందరూ చేంజ్ చేసుకున్నట్టు ట్రై చేస్తారు, ఈవిడ నాకు ఇష్టం ఉందని డైరెక్ట్ చెప్తే ఇంక చేంజ్ చేసుకునేది ఏముంది అక్కడ. షాకింగ్ బిహేవియర్ ఇది. నేను ఎక్కడ ఇలాంటి బిహేవియర్, ఇలాంటి డిఫరెంట్ బిహేవియర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడ చూడలేదు బిగ్ బాస్ చరిత్రలో. ఎవరున్నా కూడా ఒక కంటెంట్ ఇస్తారు, ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత అమ్మాయితో జాగ్రత్త, ఈ అమ్మాయితో జాగ్రత్త అని మొత్తం కట్ చేసి దూరం అయిపోతారు 99%. ఇప్పుడు అలా కాదు, వాళ్ళ నాన్నకే చెప్పేస్తుంది ఇష్టమైతే ఎందుకు ఉండాలని. రేర్ పీస్ స్వామి విష్ణుప్రియ, వెరీ రేర్ పీస్. తర్వాత సరికి అంటే అట్ట కాదమ్మా, జనాలకి నచ్చినట్టు కూడా ఉండాలి కదండి. ఇది ఎపిసోడ్లో ఎలా రియాక్ట్ అయిందని చూడాలి. ఆ తర్వాత సరికి 5 కాదమ్మా, ఇప్పుడు టాప్ 5 కాదమ్మా, నెంబర్ 1గా ఉండాలి, నెంబర్ 5 కాదమ్మా, నెంబర్ 1లో ఉండాలి నువ్వు. ఇది ఎందుకనిందంటే ఇప్పుడు 10 ఆవిడ సిచ్యువేషన్ టాప్ 5కి వచ్చే ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఉంది అవుట్ సైడ్, కాబట్టి అలా కాదమ్మా, అంటే నీది టాప్ 5కి అయితే ఉంది కానీ 1కి లేదు, నువ్వు ఇంకొంచెం కష్టపడాలనే సెన్స్లో హింట్ ఇచ్చారన్న ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత సరికి వాళ్ళ నాన్నగారు, అప్పుడు మనం ఇప్పుడు
నువ్వు సైలెంట్గా ఉండమని కదమ్మా, నామినేషన్ టైంలో గట్టిగా మాట్లాడు, అది నేను చెప్పేది, ఓకేనా. అప్పుడల్లా ఇక్కడ లోపల డిస్కషన్ ఉండమాట. నబీల్తో మామూలుగా అడిగింది గిన్నెలు తోమని అవినాష్ అంటుండు నబీల్తో, గౌతమ్ రిలేటెడ్గా మామూలుగా అడిగింది కదా గిన్నెలు తోమని, ఎందుకు అట్లా చేశాడు గౌతమ్ అన్నట్టుకంటే నబీల్ అంటాడు, అవును రూడ్గా ఏమీ అనలేదు, బేసిక్గా గేమ్ గురించి కూడా డిస్కషన్ చేయడం పెద్దగా జనాలతో, కానీ ఆ విషయంలో వెళ్ళి గొడవ వేసుకున్నాడు చూసారా, అది నాకేం అర్థం కాలేదు, అట్లా గొడవ వేసుకున్నాడు ఏంది అనిపిస్తుంది అంటే అవినాష్ అంటాడు. ఈ పాయింట్ మీద నామినేట్ చేద్దాం అనుకుంటున్నాం మనోని, చూద్దాం. అంటే ఆ గిన్నెల దగ్గర కొంచెం ఇష్యూ చేస్తున్నాం, వాంటెడ్గా గొడవలు పెట్టుకుని ట్రై చేస్తున్నాం అనే సెన్స్లో వేయాలి నామినేషన్ అనుకుంటున్నారా. ఆ గిన్నెల దగ్గర క్లియర్గా నేను చెప్పిందే, ఇద్దరిది తప్పు ఉంది. తప్పు నెంబర్ 1 పిలవగానే రాకపోవడం గౌతమ్ తప్పు ఉంది. ఎవరు గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఎక్కువ మంది కామెడీలు చేస్తున్నారు, ఆ కామెడీలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసిందల్లా రైట్ అన్న ఫీలింగ్లో ఉంటే మనం ఏం చేయలేము, ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే పిలిచినప్పుడు రావాలా, దానికి ముందు రోజు నైట్ రాలేదు, లాస్ట్ వచ్చి 30% గడిగాడు, దానికి ముందు రోజు మధ్యాహ్నం రాలేదు, అవన్నీ చెప్తాను ఉన్నప్పుడు చెప్పినప్పుడు రావాలి, రాకపోవడం తప్పు. ఆ తర్వాత వచ్చిన తర్వాత నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ప్రేరణ గారు తప్పు, ఆ లూజ్ మాటలు మాట్లాడింది ఆవిడ తప్పు, అంతే. అది ఎవరైనా యాక్సెప్ట్ చేయరు. ఇద్దరు వైపులా మిస్టేక్ ఉంది అనేది మాత్రం మనం ఊహించుకోవాలి, గ్రహించాలి. కానీ అక్కడ ఉండే వాళ్ళకి ఓన్లీ గౌతమ్ ఎందుకు కనపడుతుందంటే వాళ్ళకి సింపుల్ అబ్బా, వాళ్ళ ముందు పిలిచింది కదా, దట్టు 2 యాంగిల్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళ ముందు పిలిచింది చూశారు, ఆ తర్వాత రూడ్గా మాట్లాడింది వాళ్ళకి రూడ్గా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ప్రేరణతో కలిసి తిరిగి వింటానే ఉన్నారు కాబట్టి ఆ మాట్లాడిన సీజన్ మొత్తం. దాంతోపాటుగా తను వర్క్ ఎక్కువ చేస్తుంది ఈ హౌస్లో. ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను, అందరూ ఫీల్ అవుతున్నారు, హరితేజ, రోహిణి, ప్రేరణ గారు బీభత్సమైన వర్క్ చేస్తున్నారు, ఈ హౌస్ మొత్తం ఎప్పుడు చేయలేదు. ఈ వీక్లో మెగా చీఫ్గా ఉన్నప్పుడు భయంకరంగా కష్టపడ్డారని, అది ఈవెన్ నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా హౌస్లో అందరూ చెప్తారు, దాని గురించి కూడా మాట్లాడతాం. ఇదంతా డిస్కస్ చేస్తున్నారు. దీన్ని చాలామందికి అనిపించవచ్చు, అయ్యో టార్గెట్ చేస్తున్నారే గౌతమ్ని. ఇప్పుడు అంతా ప్యాషన్ ఏంటంటే మావా, ఎవరి గురించి వెనక మాట్లాడకుండా డైరెక్ట్గా టార్గెట్ అనే పదం వాడేస్తున్నారు. దీంట్లో టార్గెట్ ఏం లేదు, వాళ్ళు చూసింది వాళ్ళకి అనిపించింది చెప్పుకొని మాట్లాడుకుంటున్నారు. టార్గెట్ ఏముంది అక్కడ? కానీ మనం చెప్పొచ్చు గౌతమ్ తప్పలేదు అని చెప్పొచ్చు, ప్రేరణ తప్పు ఉందని చెప్పొచ్చు. టార్గెట్ అని మాట్లాడడానికి ఏమి లేదు అక్కడ. ఏం టార్గెట్ అక్కడ? అందరు బాగుండి అందరు కలుసుకుంటూ ఉంటాయి. టార్గెట్ అంటే ఏంటి? నీకు హౌస్లో అంత టార్గెట్ చేసి నీతో మాట్లాడకుండా ఉండి నేను ఒంటరి చేసిన ఫీలింగ్ వస్తే టార్గెట్, కానీ అందరితో హ్యాపీగా ఉన్నారు, అదేం లేదు. ఆ తర్వాత నామినేట్ చేద్దామని అనుకుంటున్నాను, దానికి కూడా ఒక వ్యాలిడ్ రీజన్స్ చెప్తున్నాను అనమాట. నిఖిల్, అవినాష్, నబీలు వీళ్ళందరూ డిస్కషన్, నామినేషన్లో ఏమొస్తాయి పాయింట్లు, ఏమున్నాయి టాస్క్లు అది అంటుంటే అవినాష్ అంటాడు, నిజమే ఏం లేదు, ఇంకా పాత విషయాలు ఏదైనా పెట్టుకుని నామినేట్ చేయాల్సింది అంటే నిఖిల్ కూడా అంటుంటాడు. అప్పుడు అనిపించింది నాకు, పాత విషయాలంటే వాళ్ళ మదర్ పీని దూరం చేయమన్నారు, ఆ రోజు టాస్క్లో నన్ను ఇట్లా మాట్లాడారు కాబట్టి ఇంక నాకు రీజన్స్ లేవు కాబట్టి ఇప్పుడు ప్రేరణ గారిని, యష్మి గారిని నామినేట్ చేశాడు అంటే మనం ఊహించలేము స్వామి. అలా చేస్తాడా అంటే చేస్తే మాత్రం కొంచెం కంపేర్ అన్న ఫీలింగ్ వస్తుంది. చూద్దాం ఆ రీజన్స్ ఎలా చెప్తాడు, ఎలా డీల్ చేస్తాడు. ఆ డిస్కషన్ బట్టి నాకు వచ్చింది, వాళ్ళ మదర్ చెప్పినట్టుగా ఇలా ఏమైనా వేస్తారా అన్నట్టుగా. తర్వాత సరికి నబీల్ నిఖిల్ వాళ్ళతో చెప్తాడు, అంకుల్ దగ్గరికి వెళ్ళి అందరం కాఫీ తీసుకుంటారా అనేసి అడగతా ఉంది. ఒక్కొక్కరు పోయి ఎట్లా ఉంటుంది రియాక్షన్ అనేసి జోకులు వేసుకుంటా ఉన్నారు. అది నలిసి ఎపిసోడ్లో వస్తుందేమో, మేబీ చేశారేమో, ఇక్కడ లైవ్లో అయితే కనపడలే. తర్వాత సరికి వాళ్ళ నాన్నగారు విష్ణు, ఇంకా ఎవరు ఆడితే ఇప్పుడు ఇక్కడ ఏదమ్మా, ఎవరు ఆడితే వాళ్ళే నిలబడతారు, అంతమించి జనాలు వాళ్ళనే ఇష్టపడతారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. గౌతమ్ ఏమంటారంటే అందరికీ ఒక్కొక్క సజెషన్ ఇవ్వండి అంకుల్ అని అంటాడు సోఫాలోకి రాగానే. అప్పుడులా వాళ్ళ నాన్న అందరూ బాగా ఆడుతున్నారు, ఇక్కడ దాకా వచ్చారంటే బాగా ఆడినట్టు కదా. అది తేజ వాళ్ళ పృథ్వీ ఆట ఎట్లా ఉంది అంకుల్ అనగానే, పృథ్వీది కూడా బాగుంది, బాగుంది ఆట, ఎవరి జోలికి వెళ్ళడు, వస్తే ఊరుకోడు, బాగుంది ఆయనది కూడా. తర్వాత సరికి ప్రేరణ గేమ్ గట్టిగానే ఆడుతుంది, పవర్ఫుల్ ప్రేరణ బాగానే ఆడుతుంది. గౌతమ్ స్పీడ్గా ఉంటాడు, ఏదైనా వచ్చి టప్పని తెచ్చేస్తాడు, స్పీడ్గా ఉంటాడు, మంచి స్పీడ్గా ఉంటాడు, బాగా ఆడుతున్నాడు అనేసి బాగా చెప్పాడు. కామెడీ బాగుంది అనేసి తేజ చెప్పాడు. అట్లా ఒక్కొక్కరు చెప్తున్నాడు. నబీల్కి మాత్రం గేమ్స్లో అన్నింటిలో పర్వాలేదు, ఈ పర్వాలేదనే మాట వాడినందుకు హట్టే ఉంటారు. ఇంకొంచెం మంచిగా చెప్పుంటే బాగుండు, పర్వాలేదు, పెద్ద మంచిగా ఆయన ఉద్దేశంలో బాగానే ఆడుతున్నాను, పర్వాలేదు, గేమ్లు అన్నీ బాగా మంచిగా ఆడుతున్నాం, పర్వాలేదన్నాడు, మంచిగాని కాదు. తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ గురించి చెప్పంటే మనసులో ఏమి దాచిపెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది. మనసులో ఆ అమ్మాయి మనుషుల్లో చిన్నపిల్ల లాంటి బిహేవియర్, చిన్నపిల్ల ఆవిడ అనేసి క్లియర్గా మనకందరికీ ఆల్మోస్ట్ అదే అనిపించింది, అదే చెప్తుంది. మనసులో ఉన్నది దాచుకోదు, చిన్నపిల్ల మైండ్ సెట్ అనేది క్లియర్గా కనపడుతుంది. అదే వాళ్ళ నాన్నగారు చెప్పారు ఒక్కొక్కరి మీద ఒపీనియన్స్ అడిగితే. తర్వాత సరికి ఇక్కడ ఎవరు విరోధులం కాదబ్బా, ఆ టైప్ తర్వాత అందరూ కలిసిపోతూ ఉంటాం, అంతే మామూలుగా ఉంటుంది అనేది చెప్తా ఉంటాం. తర్వాత సరికి నిఖిల్ గురించి అడిగితే, నిఖిల్ బాగా ఆడుతున్నాడమ్మా, ఇంకా బాగా ఆడాలి అనేసి అందరికి మళ్ళీ చెప్పాడు. నిఖిల్ బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలి, ఇది రిపీట్ చేస్తూ ఉంటాడు, అందరికి ఇంకా బాగా ఆడాలి. తర్వాత సరికి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఇంకో మాట్లాడు, నిఖిల్ మంచోడు నిఖిల్ అనగానే గౌతమ్ వల్ల మంచోడే కానీ మహానుభావుడు. ఇక్కడ నిఖిల్ గౌతమ్ కృష్ణ ఫుల్ క్లోజ్ ఉన్నాను,
ఈ వీడియోలోని చెప్పమంటారా నెక్స్ట్ వీడియోలో చెప్పమంటారా ఆ పాయింట్? నిఖిల్ రిలేటెడ్గా నిఖిల్ మొత్తం ప్లేట్ మార్చేసి గౌతమ్ కృష్ణతో బాగుండనేటట్టుగా ట్రోల్స్ అవుతున్నాయి. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ప్రస్తావిస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో సహా. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళిద్దరూ క్లోజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ బాగానే ఉంటున్నారు, హౌస్లో బాగానే మాట్లాడుకుంటున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సరికి టాస్క్ ఏం టాస్క్ బాలిశ్రీలో ఎక్కడ అతుక్కుంటే అక్కడ తీయగానే బర్గర్ వచ్చినాయి. 4 బర్గర్లు పంపించాడు బిగ్ బాస్. దీని రిలేటెడ్ కూడా ఒక కాన్వర్జేషన్ ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది, చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఆ తర్వాత సరే బర్గర్ వచ్చింది, సాంగ్ వచ్చింది, సాంగ్ డ్యాన్స్ చేశారు, యాక్టివ్గా డ్యాన్స్ చేశారు పాపం అందరితో పాటు బాగా కలిసిపోయి. తర్వాత సరికి ఎక్స్క్యూజ్ మీ మా డాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఇది నేనే తింటా అనేసి బర్గర్ల విషయంలో మాట్లాడుతూ ఉంది. అంటే ఫన్నీగా అనిందా సీరియస్గా అనేది మనకు తెలియదు, కానీ లాస్ట్కి అయితే బర్గర్లు ఇవ్వను అనింది, ఇచ్చింది, నబీల్కి ఇచ్చింది అండ్ యష్మి గారికి కూడా ఇచ్చింది. 4 వస్తే గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ నా రివ్యూలో కనెక్షన్ ఉంటుంది దీనికి. తర్వాత సరికి నబీల్ అవినాష్ ప్లీజ్ అవినాష్ బిగ్ బాస్ కింద నువ్వు పాలు బయట అడిగితే ఇచ్చాడు కదా బిగ్ బాస్, అడుగు బిగ్ బాస్ జింజర్ బర్గర్ కావాలని అడుగు అవినాష్ అంటే, అవినాష్ ప్లీజ్ కొంచెం ఉంటే ఇవ్వండి నా కోసం అని కాదు, పాపం నబీల్ హట్ అవుతున్నాడు, ఒక్క జింజర్ బర్గర్ అంటే బాగా ఇష్టం అంట, ఇవ్వచ్చు కదా అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రేరణని కూడా రిక్వెస్ట్ చేయమంటే ప్రేరణ కూడా రిక్వెస్ట్ చేయను, పిల్లలుగా ప్లీజ్ అందరూ రిక్వెస్ట్ చేయండి, అందరూ నిఖిల్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు. లాస్ట్కి అమ్మాయి తెచ్చిన తర్వాత మామూలు ఆనందం కదా, నాకు లైఫ్లో అబ్బా హ్యాపీ మూమెంట్, నాకు బర్గర్ అంటే ఇష్టం అనేసి భయంకరంగా ఆనందపడుతుండే. ఎగ్జైట్ ఉంది, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు, 3 సార్లు తిన్నా లాస్ట్ సీజన్లో, ఏమైంది నీకు అని అంటే నాకు బాగా ఇష్టం అంటే, అవునా అదే నాకు అర్థం కావట్లేదు అంత ఇష్టం ఏంటా అనేసి దాని రిలేటెడ్ డిస్కషన్ జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత సరికి ఇక్కడ మంచి డిస్కషన్ మామ. వీళ్ళందరూ బెడ్రూమ్లో ఉంటారు, ప్రేరణ వెజల్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అది 1 వెజలా 2 వెజల్ అనేది ఎపిసోడ్లో తెలియాలి. వెజల్స్ క్లీన్ చేసేటప్పుడే ఈ పిల్ల కష్టపడతానే ఉంటుందా, హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటుందా అనేసి అవినాష్ అంటూ ఉంటాడు. అదే ఇప్పుడు ఎందుకు వెజల్ చేస్తుంది ఈ పిల్ల, అదొకటే ఏమో అంటే లేదు చూద్దామంటే ఇంకోటి కూడా తోముతుంది అనేసి అనగానే గౌతమ్ తన కదా డ్యూటీ ఎందుకు అతను ఇప్పుడు ఎందుకు చేస్తుంది అనేసి బయటికి వెళ్తారు అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి. అది బాగా అనిపించింది. దాంతోపాటుగా అంటే ఇతంది కదా నేను చేస్తానని చెప్పడానికి, దాంతోపాటుగా వీళ్ళేమో చేయనంటారు, ఆ అమ్మాయి ఏమో పాపం చేస్తూ ఉంది అన్నట్టు తేజ మాట్లాడగానే రోహిణి ఏమంటుందంటే లేదు చెప్పాడు గౌతమ్ గురించి, చెప్పాడు ఉదయం చేస్తానని చెప్పాడు, చేయనని చెప్పలేదులే, ఆ అమ్మాయి చేస్తున్నట్టుందని కానీ మళ్ళీ ఆపేసి వచ్చేసింది. ఇక్కడికి వచ్చి నార్మల్గా జోక్గా ఇక్కడ బండది క్లీన్ చేయాలి, అద్దె క్లీన్ చేయాలి, చేయొచ్చు కానీ మాట్లాడుతుంది. ఇక్కడ వరకు జరిగింది. నాకు అనిపించింది ఒకటేనమ్మా, క్లియర్గా ప్రేరణ అయితే హార్డ్ వర్క్ చేస్తుంది, అన్ని పనుల్లో ఆ అమ్మాయికి పని కాకపోయినా అమ్మాయిది కాకపోయినప్పటికీ చేసింది, హౌస్ మొత్తం ఫ్యామిలీ వీక్లో నీట్గా పెట్టింది. సింపుల్, ఎందుకంటే హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అర్ధరాత్రులు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మెగా చీఫ్ ఎవరు అనేసి అంటే ఏమని సమాధానం చెప్పాలా, ఆ అమ్మాయి కదా, పరుగు పోయేది ఊరికి ఆ అమ్మాయికి కదా. దాంతోపాటుగా వాళ్ళ హస్బెండ్ ఇంకా రాలేదు, వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా హౌస్ నీట్గా ఉంటే ఆ అమ్మాయికి కదా మంచి పేరు, ఆ అమ్మాయిని కదా అప్రిషియేట్ చేస్తారు. ఆ విషయంలో కూడా హౌస్ నీట్గా ఉంచడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవవుతున్నాయో ప్రేరణ గారు వెరీ గుడ్. తప్పులు ఒప్పులు అందరికీ ఉంటాయి, ఒప్పులు కూడా మనకు కనిపించి మనం చెప్పుకోవాలనేసి నా ఉద్దేశం. అంతే, అలా అనిపించింది. ఓవరాల్గా విష్ణుప్రియ ఈజ్ మోస్ట్ జెన్యూన్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ. అది నెగిటివ్ సెన్స్లో కావచ్చు, పాజిటివ్ సెన్స్లో కావచ్చు, తనకు అనిపించినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరైతే చెప్పారనేసి మార్చుకోవడం, ఎవరి కోసమో చేసుకోవడం, ఓట్ల కోసం ఏదో ప్లాన్ చేయడం, ఇలాంటి ఏమి లేవు. నాకు అనిపించింది, నేను చెప్పాను విష్ణుప్రియ గ్రాఫ్ ఇంక్రీజ్ అవ్వబోతుంది ఈ పర్టికులర్ ఎపిసోడ్తో అన్న ఫీలింగ్ వచ్చింది మామ. ఇది మాత్రం గ్యారంటీ. మీకు అనిపిస్తుంది విష్ణుప్రియ నిజంగా జెన్యూన్ అని నాలాగా ఎంతమంది ఫీల్ అవుతున్నా ఈ వీడియోని లైక్ చేయండి, చూద్దాం. అండ్ కామెంట్ కూడా చేయండి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంది, ఒకసారి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. దాంతోపాటు స్టోరీస్ చెక్ చేయండి, విష్ణుప్రియ గారు రిలేటెడ్గా కావచ్చు, ఓటింగ్ పోల్స్ రిలేటెడ్ కాబట్టి చాలా ఓటింగ్ పోల్స్ పెట్టున్నారు, ఒకసారి చూడండి. స్టోరీలో ఉంది, స్టోరీలో నుంచి జాయిన్ బటన్ క్లిక్ చేస్తే జాయిన్ బటన్ నుంచి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, దాంట్లో 185,000 మంది ఫాలో అవుతారు. దాంతోపాటుగా మన యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేయగానే కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది, కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళండి. ఓటింగ్ పోల్ ఒకటి పెట్టినాను, 120,000 ఓట్లు పడున్నాయి ఆల్రెడీ నైట్ నుంచి. టైట్ అండి, 50% ఉంది, ఎక్సలెంట్. అంతే 49-50 ఉంది. నాకు తెలిసి ఇప్పుడు 50-50 నిఖిల్ 50 గౌతమ్ 50 అయి ఉంటుందేమో, లేదంటే 52-48 కూడా అయి ఉండొచ్చు. హెవీ టైట్ అండి. దట్టు దీంట్లో ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే, ఉన్నది మాట చెప్తాను, 2 వారాల నుంచి నాన్ స్టాప్ నెగిటివ్ కంటెంట్, నాన్ స్టాప్ నెగిటివ్ ఎపిసోడ్స్ వస్తున్న నిఖిల్ స్టిల్ 50-50లో ఉన్నాడంటే నేను ఆశ్చర్యపోయా. దానికి వేరే వాళ్ళ లాజిక్లు, అందరి లాజిక్లు వెరైటీగా ఉంటాయండి, ఒక్కొక్కరు ఒక లాజిక్. నిఖిల్ రిలేటెడ్గా ఆ పృథ్వీ లేడు, నువ్వు పుట్టిన పోల్లో, ఆ తర్వాత అవినాష్ యష్మి లేడు, ప్రేరణ లేదు, అయినా కూడా పడుతున్నాయి కదా అంట, కాబట్టి పడుతున్నాయి, లేకుంటే అంత ఎక్కువ పడేవి కాదని నిఖిల్కి అంటారు. అరే బాబు, ఈ సైడ్ నబీల్ లేడు, పృథ్వీ లేడు, నబీల్ లేడు, టేస్టీ తేజ లేడు, అవినాష్ లేడు, రోహిణి లేదు, వీళ్ళందరూ కూడా ఉన్నారుగా. దానికి మీరు సోలోబాయి గ్రూప్ అంటారేమో. సోలోబాయి గ్రూప్ అన్నా అక్కడ వచ్చిన సినారియో వేరే రకంగా వెళ్ళిపోయింది. నబీల్కి సంబంధించిన వాళ్ళు ఊరికేస్తారు, ఇంకా గౌతమ్ కేక, అవినాష్ టేస్టీ తేజ సంబంధించిన వాళ్ళు ఊరికేస్తారు గౌతమ్ కేక. నేను అందుకనే వేరే వాళ్ళది పెడితే మీరు అలా అంటారని ప్రతిసారి పోలు పెట్టేటప్పుడు న్యాయంగానే పెడతాను. ఇద్దరు పెడితే వీళ్ళిద్దరు పెట్టాను, 4 పెడితే
ప్రేరణ నిఖిల్కి ఫ్రెండ్ నేను ప్రేరణని పెడుతున్నాను. అది యశ్మిని పెట్టచ్చు కంటే యశ్మి కంటే నిఖిల్కి ఎక్కువ ఓట్లు కాబట్టి వీళ్ళిద్దరు పెడుతున్నా. ఆ తర్వాత గౌతమ్కి దగ్గరగా ఉన్న వ్యక్తిగా నబిల్ని పెడుతున్నాను. ప్లస్ నబిల్ కూడా ఓటింగ్ ఎక్కువ ఉంది. వీళ్ళిద్దరిని పెట్టి వాళ్ళిద్దరిని పెడుతున్నాను. అప్పుడు యాప్ట్గా వస్తుందని ప్రతిసారి పోల్ ఈక్వలే చేస్తున్నాను. ఇష్టం వచ్చినట్టు పెడితే మళ్ళీ అన్ఫేర్ అవుద్దని. అది ఒకసారి రియాక్ట్ అవ్వండి పోల్లో కూడా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. లవ్ యూ మామ.